అంగన్వాడీల చలో హైదరాబాద్ కార్యక్రమం భగ్నం. సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీలకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన అంగన్వాడీ టీచర్లను పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఇందిరా పార్క్ చౌరస్తాలో అంగన్వాడీ టీచర్లకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టీచర్లు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు వారిని వాహనాలు ఎక్కించి వివిధ ఠాణాలకు అయితే తరలించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ధర్నాలో పాల్గొన్న వారు మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారని, అనేక మంది గాయపడ్డారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచి అంగన్వాడీకి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. యాదాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కాజాబీ అనే అంగన్వాడీ కార్యకర్త స్పృహ కోల్పోవడంతో గాంధీ ఆసుపత్రి తరలించారు. యూనియన్ అధ్యక్షురాలు సునీత తదితరులు అయితే పేర్కొన్నారన్నమాట. సో ఏదేమైనా మొత్తంగా అంగన్వాడీలకు సంబంధించి ఏదైతే కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారో దానికి సంబంధించి సాధించే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో